హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సండే హార్వెస్ట్ చేద్దాం రండి. మల్లెపూలు మధ్యలో ఆగాయండి, మళ్ళీ వస్తున్నాయండి. కొంచెం వర్షాలు తగ్గి మధ్యలో ఎండ రాగానే మళ్ళీ మొగ్గలు వచ్చేసాయండి. భలే చక్కగా పూసున్నాయి. చూడండి మల్లె మొగ్గలు. అలాగే ఈ పింక్ పువ్వులు కూడా చాలా బాగుంటాయి కదండి. వంకాయ ఉంది ఒకటి, మిగిలినవంతా పువ్వులు ఉన్నాయండి. మొన్నటి వరకు కొన్ని వంకాయలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ పూత మీద ఉన్నాయన్నీ. బెండకాయలు కూడా ఒక 2-3 ఉన్నాయి. అంటే 2 రోజులకు ఒకసారి 2-3 వస్తున్నాయండి బెండకాయలు. అవి వదిలేస్తే మళ్ళీ ముదిరిపోతాయి కాబట్టి ఆల్టర్నేట్ డేస్ ఆ 2-3 అయినా తెంపుకుంటున్నాం మేము. ఎప్పట్లానే గోరుచిక్కుళ్ళు ఉన్నాయి కొన్ని. గోరుచిక్కుడు మొక్కలు కూడా ఇప్పుడు కొంచెం ఎండిపోతున్నాయండి. ఒక్కొక్కటి వడిలిపోవడం వల్ల తీసేస్తున్నాము. ఈ వర్షాకాలం అంతగా రావనుకుంటా, మళ్ళీ ఎండాకాలం పంట అండి అది. చక్కగా ఎండాకాలంలో అయితే బాగా వచ్చాయి. దీంతో పాటు గోంగూర, పాలకూర ఉన్నాయండి. ఇది కిచెన్ వేస్ట్లో వచ్చిన దానికి ఒక దోసకాయ వచ్చిందండి. అది కిచెన్ వేస్ట్లో విత్తనాలు పడి మొలిచిందండి. అలాగే మేము ఆ మధ్య అరటి పిలకలు 2 పెట్టాం కదండి. పైన పెట్టిన మొక్క మంచిగా నాటుకొని మంచి ఆకులు వచ్చేసాయండి. మా వారేమో గోంగూర తెంపుతున్నారు. ఈ ఆకులు పెద్దగా అవుతున్నాయి, తెంపేస్తుంటే మళ్ళీ మంచి కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే నేను కూడా పాలకూర 3 టబ్లలో ఉంది. పెద్ద ఆకులు తెంపేస్తున్నాను. మళ్ళీ చిన్నగా ఉన్నవన్నీ మళ్ళీ వస్తాయి. అలాగే నల్లేరు కూడా చాలా రోజుల నుండి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ నల్లేరు కూడా తెంపుతున్నాం. ఇప్పుడే పువ్వులు వస్తున్నాయండి నల్లేరికి. అంత చక్కగా పింక్ కలర్లో గుత్తులుగా పువ్వులు వస్తున్నాయి. మళ్ళీ ముదిరిపోతుంది కదా అన్నట్టు నల్లేరు కూడా తెంపాము. చాలా రోజులైంది చట్నీ చేసుకోకని, నల్లేరు చట్నీ కోసము. అలాగే కొంచెం పుదీనా. ఇక్కడ నిమ్మకాయలు చాలా కాసాయి. మా నిమ్మ చెట్టును మధ్యలో మీకు చూపిస్తూనే ఉన్నా కదండి. వందలలో కాయలు. ఇవాళ కాయలు కొన్ని ఎక్కువే తెంపేసి అందరికీ పంచుతామని రోజు కొన్ని పడుతూ ఉంటాయి, పండినవి కొన్ని తెంపుతూ ఉంటాము. ఇవాళ ఎక్కువ తెంపామండి. ఇంకా కొంచెం ప్రూన్ చేయాలని ఈరోజు హార్వెస్ట్ నల్లేరు ఎక్కువే కట్ చేసాము. అమ్మ వాళ్ళకు కొంచెం సగము, మాకు సగం అని. 2 జాంకాయలు వచ్చాయి, వంకాయ, బెండకాయ, 2 పచ్చిమిర్చి, పుదీనా, గోరుచిక్కుళ్ళు, మల్లెపూలు, మల్బరీ, గోంగూర, పాలకూర, పొన్నగంటి కూర, కొంచెం చింత చిగురు, కొంచెం గలిజేరు, అలాగే నిమ్మకాయలు చాలా తెంపామండి. ఈరోజు హార్వెస్ట్ ఇదేనండి. అందరికీ కొన్ని నిమ్మకాయలు అయితే పంచాము. నిమ్మకాయలు అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటాయండి మా ఇంట్లో. ఎవరు వచ్చినా ఇస్తూ ఉంటాము, తెలిసిన వాళ్ళందరికీ పంచుతూ ఉంటామండి. ఇదేనండి ఈరోజు మా ఇంటి వంట. థ్యాంక్ యూ.